Hello students, already మనం సెకండ్ యూనిట్ లో హౌసింగ్ ఫైనాన్స్ అనే టాపిక్ డిస్కస్ చేసాం ప్రీవియస్ క్లాస్ లో. సో in this class we discuss about the new topic in second unit, housing the urban poor. It is the general topic. In this class we discuss about what are the living conditions in slums, what are the facilities need to be provided in the slum areas, either in urban areas or in rural areas, and what are the schemes are introduced to implement slum areas and how we have to implement those areas, etc. We all know that in our country more than 70% of people living in slum areas, either in villages or in towns or cities, etc. So 1991 ki 46 million people slums lo untunnaru up to 1990 till 1991 varaku kuda. And supply of housing in most of the developing countries including India falls much short of present needs of population in terms of location, size and tenure. So మనం houses supply చేయడం అనే కాన్సెప్ట్ లో మనం చాలా బ్యాక్లాగ్ ఉన్నాం. ఇండియా ఆల్సో ఇన్ బ్యాక్లాగ్ కండిషన్. పాపులేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది, డే బై డే పాపులేషన్ అనేది గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ అయిపోతుంది అండ్ బేసిక్ నీడ్స్ అనేది అందట్లేదు అందరికి. సో స్లమ్స్ లో లీవ్ చేయాల్సి వస్తుంది. అవన్నీ రెడ్యూస్ చేయాలంటే పాపులేషన్ కంట్రోల్లో ఉండాలి అండ్ ఫెసిలిటీస్ అనేవి ఉన్న వరకు కరెక్ట్గా ప్రొవైడ్ చేయాలి. The problem of housing has been worsening over the years due to exponential population growth, fast rate of urbanization, inadequate addition to the existing housing stock, large-scale migration of poor from villages and smaller towns, and obsolescence of existing housing stock on account of lack of its proper maintenance. ఇప్పుడు మనకి ఎందువల్ల మనకి స్లమ్ ఏరియాస్ ఇంక్రీజ్ అవుతుంది అంటే పాపులేషన్ ఎక్కువ అవ్వడం వల్ల. అండ్ సమ్ ఆఫ్ ద రూరల్ పీపుల్ విల్ మైగ్రేట్ టు టౌన్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ మనీ అండ్ వాళ్ళు టౌన్స్కి వస్తే ఏదైనా వర్క్స్ చేసుకుంటూ డైలీ వేజెస్ వాళ్ళు స్టే చేయొచ్చు అని చెప్పి టౌన్స్కి వస్తారు. సో టౌన్స్లో స్లమ్ ఏరియా ఎక్కువైపోతుంది. వాళ్ళకి టౌన్స్ లో ప్రాపర్ హౌస్ అండ్ అవి ఉండవు కాబట్టి అక్కడ స్లమ్ ఏరియా ఎక్కువ. అలా మైగ్రేషన్స్ వల్ల కూడా స్లమ్ ఏరియాస్ ఎక్కువైపోతుంది. కి ముంబైలో 9 lakh హౌసెస్ బ్యాక్లాగ్ ఉన్నాయి. 1991 ప్రకారం సెన్సస్ ప్రకారం 9 lakh హౌసెస్ బ్యాక్లాగ్ లో ఉన్నాయి. The present rate of construction of housing units in the city is however a meager of 5,000 units per year, whereas private housing including cooperative efforts take care of under 20,000 units. సో ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కి 5,000 యూనిట్స్ అనేవి ఇంకా బ్యాక్లాగ్ లో ఉన్నాయి. ముంబై సిటీలో ఇది. ఢిల్లీలో కూడా సేమ్ సిచ్యువేషన్స్. 16.2 lakh హౌసెస్ అనేవి ప్రెసెంట్ కి అది ఇంకా అవసరం ఉంది. 16.2 lakh హౌసెస్ అవసరం ఉంది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కి. అండ్ ఆ స్లమ్ వాళ్ళు మైగ్రేట్ విలేజెస్ టు మైగ్రేట్ అయిన తర్వాత వాళ్ళకి
అక్కడ ఉన్న కాస్ట్ ని బేర్ చేయడానికి, అక్కడ ఉన్న రేట్ కి బేర్ చేయలేక వాళ్ళకి స్లమ్ ఏరియాస్ లో లీవ్ చేయాల్సిన అవసరం వచ్చింది వాళ్ళకి. సో అక్కడ ఉండే కాస్ట్ కూడా వాళ్ళు బేర్ చేయలేక అట్లా కూడా మనకి ఇంక్రీజ్ అయ్యేది. ఆల్రెడీ కంపేర్డ్ టు టౌన్స్, city rates are very high. Compared to villages, town rates are high. సో అక్కడ ఉన్న కాస్ట్ కి, హౌస్ కాస్ట్ కి కానివ్వండి, రెంట్స్ కి కానివ్వండి, ఇవన్నీ బేర్ చేయాలి అంటే వాళ్ళకి మనీ అవసరం. మనీ కావాలి అంటే ఇంకా డైలీ వేజ్ వర్క్ కోసం వాళ్ళు మైగ్రేట్ అవుతారు. బట్ వాళ్ళకి ప్రాపర్ హౌస్ అనేది ఇక్కడ ఉండదు. సో అలా కూడా స్లమ్ ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది. లివింగ్ కండిషన్స్ ఇన్ స్లమ్స్ ఎలా ఉంటాయి? స్లమ్స్ లో లివింగ్ కండిషన్స్ అనేది అందరికీ తెలిసిందే. ప్రాపర్ డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఉండవు, శానిటేషన్ ఫెసిలిటీస్ ఉండవు, అండ్ వాటర్ సప్లై ప్రాపర్ గా, డ్రింకింగ్ వాటర్ సరిగా ఉండదు, రోడ్ ఫెసిలిటీస్, అనదర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఏ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ వాళ్ళ హౌసెస్ అన్ని మనకి మడ్ ఆర్ వుడ్ హౌసెస్ వాళ్ళతో ఉంటుంది. అండ్ గన్నీ బ్యాగ్స్ తో రూఫ్ వేసుకోవడము అలాగుంటుంది. ఏదైనా షీట్ తో కానీ, బ్యాంబూ స్టిక్స్ తో కానీ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం, జస్ట్ ఒక హట్ లా కన్స్ట్రక్ట్ చేసుకోవడము అలా ఉంటుంది. ప్రాపర్ బాత్రూమ్ ఫెసిలిటీస్ అనేవి ఉండవు, కామన్ బాత్రూమ్స్ ఉంటుంది. ప్రైవేట్ హౌస్ కి ఒక బాత్రూమ్ అనేది కూడా ఫెసిలిటీస్ అనేవి ఉండవు. ఇది అందరికీ మనకు తెలిసిందే, ఎస్పెషల్ గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ. సో ఇవన్నీ ఇంప్రూవ్ కావాలి అంటే మెయిన్ గా ఈ స్లమ్ ఏరియా అనేది ఇంప్రూవ్ చేస్తే, అట్లీస్ట్ బేసిక్ ఫెసిలిటీస్ అనేవి ఇంప్రూవ్ చేస్తే అక్కడ స్లమ్ అనే లేకుండా జనరల్ గా ఉంటుంది ప్రజెంట్. సో దీనివల్ల వాళ్ళకి ఫెసిలిటీస్ అన్ని ప్రాపర్ గా లేనందువల్ల ఏమవుతుంది, డిసీజెస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ స్కిన్ డిసీజెస్ కానివ్వండి, అక్కడ ఉన్న అలర్జీస్ కానివ్వండి. సో ఈ వాటర్ ఫెసిలిటీస్, శానిటేషన్ ఫెసిలిటీస్ లేనందువల్ల ఏమవుతుంది, మస్కిటోస్ రావడము. మస్కిటోస్ ఎక్కువ ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా మనకి మలేరియా, టైఫాయిడ్ అనే ఫీవర్స్ అనేసి అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ ఇంప్రూవ్ కావాలి. సో ఇవన్నీ ఇంప్రూవ్ అయితే అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఏం ప్రాబ్లం లేకుండా ఎన్విరాన్మెంట్ అనేది క్లీన్ గా ఉంటుంది. ఎన్విరాన్మెంట్ క్లీన్ గా ఉంటే సో డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంప్రూవ్ చేయడానికి సో మెనీ స్కీమ్స్, చాలా స్కీమ్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేశారు. మన గవర్నమెంట్ కానివ్వండి, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, ఎవరైనా చాలా స్కీమ్స్ అనేవి ఇంప్రూవ్ అయినాయి. కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ హౌసింగ్ ద అర్బన్ పూర్. More than 70% of urban population in India lives in dilapidated environment. 70% population మన ఇండియాలో స్లమ్ ఏరియా, dilapidated environment means not in a proper environment. So some of the schemes we have to discuss now. Coming to the topic, move to decongest large cities. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ మీకు తెలుసు 5-year ప్లాన్స్ అనేది ఉంది. ఎకనామిక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసాము. ఫస్ట్ 5-year ప్లాన్, 7th 5-year ప్లాన్ ఇట్లాగా, అండ్ కంపేర్ చేసాం కూడా. ఫస్ట్ 5-year ప్లాన్ కి ఎంత రిలీజ్ చేశారు అమౌంట్స్, 7th 5-year ప్లాన్ కి ఎంత అమౌంట్ రిలీజ్ చేశారు, ఇట్లాంటివన్నీ చూసాము. సో ఆ 5-year ప్లాన్స్ ని బేస్ చేసుకొని గవర్నమెంట్ అనేది మనీ రిలీజ్ చేస్తూ ఈ స్లమ్ ఏరియాస్ ని డెవలప్ చేయడానికి చాలా మనీ ఇన్వెస్ట్ చేసింది ఆల్రెడీగా.
Simultaneously, it has also pushed the policy of restricting the growth of large cities, particularly metropolitan cities, which alone account for nation's one-third urban population, and simultaneously encouraging small and medium-sized towns where at least the available land for housing is relatively cheaper within reasonable distances from work centers. Okay. సో ఆ 5 year plans లో మనం చూసాం ఆల్రెడీ ప్రీవియస్ హౌసింగ్ ఫైనాన్స్ టాపిక్ లో మనం డిస్కస్ చేసాము ఏంటి జస్ట్ స్లమ్ ఏరియా కానీ రూరల్ ఏరియాని డెవలప్ చేయడానికి యూజ్ చేయాలి అనేసి. సో దాంతో పాటు అది మెట్రోపాలిటన్ సిటీస్ డెవలప్ చేయడానికి రెస్ట్రిక్ట్ చేసింది, డెవలప్ చేయకుండా రెస్ట్రిక్ట్ చేసింది ఆ అమౌంట్ తోటి కానీ అక్కడ రిలీజ్. అండ్ ఆ మనీతో ఇన్వెస్ట్ చేసిన 5 year plans లో వచ్చిన రిలీజ్ చేసిన అమౌంట్ తోటి మీడియం అండ్ స్మాల్ సైజ్ టౌన్స్ ని డెవలప్ చేయడానికి ట్రై చేసింది. అక్కడైతే మీడియం అండ్ స్మాల్ సైజ్ టౌన్స్ లో అయితే మనకి రీజనబుల్ డిస్టెన్స్ రేట్ ఉంటుంది, కొంచెం చీప్ గా ఉంటుంది రేట్ అనేది. ఏవైనా హౌసెస్ కానీ ల్యాండ్ ఆర్ హౌస్ డైరెక్ట్ గా హౌస్ కొనడం కానివ్వండి, డైరెక్ట్ గా ల్యాండ్ తీసుకోవడం కానివ్వండి, అట్లాంటివైనా కొనాలి అనుకుంటే రేట్ అనేది చాలా చీప్ గా ఉంటుంది. అండ్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక టౌన్ అంటే మెయిన్ గా ఎంత ఉంటుందండి, జస్ట్ మనం వాకబుల్ డిస్టెన్సెస్ లో కూడా మనం వర్క్ ప్లేస్ కి వెళ్ళొచ్చు. బట్ ఇన్ సిటీస్ లో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కదా, అది మనం వాకబుల్ డిస్టెన్స్ అవ్వదు అసలు సిటీస్ లో. With shorter commuting distances, the urban poor can save on the cost of transportation, increasing their ability to channelize large proportions of their income towards housing. సో మనకి వాకబుల్ డిస్టెన్స్ లో మన వర్క్ ప్లేస్ కి మనం ఏ వర్క్ అయినా కానివ్వండి, మన పర్సనల్ వర్క్స్ వర్క్ ప్లేస్ కానివ్వండి, ఏదైనా మనం వాకబుల్ డిస్టెన్సెస్ లో అలా వెళ్తూ ఉంటే మన ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి మనం సేవ్ చేసుకోవచ్చు. దానివల్ల మనం హౌసెస్ కి హౌస్ కన్స్ట్రక్షన్ దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు అమౌంట్స్ అలా. సో దానికోసంగా మనకు ఒక స్కీమ్ ఉంది ఇక్కడ, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ ఇస్ వన్ ఆఫ్ ద గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్. ఈ స్కీమ్ అనేది గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది 1979 లో, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ అనేది. అండ్ దీంట్లో ఏం చేశారు, స్మాల్ అండ్ మీడియం టౌన్స్ ని డెవలప్ చేసేదానికి 96 crores అనేవి అలొకేట్ అయినాయి త్రూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. This scheme is aimed at reducing pressure on large cities where problems of slums and squatters are relatively more intense. Funds are allocated under the scheme by central government. ఈ ఫండ్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చింది, మనకి రిలీజ్ చేశారు. ఎయిత్ 5 year ప్లాన్ ఇయర్ 1992 to 1997 పీరియడ్ లో 8th 5 year ప్లాన్ అప్పుడు టౌన్స్ లో సో ఏ టౌన్ లో అయితే 3 lakh బిలో 3 lakh ఆర్ అప్ టు 3 lakh పాపులేషన్ ఉంటారో ఆ టౌన్స్ అన్ని డెవలప్ చేయడానికి యాజ్ పర్ ద 1991 సెన్సస్ ప్రకారం టౌన్స్ ఏ టౌన్ అయితే 3 lakh పాపులేషన్ ఆర్ అప్ టు 3 lakh బిలో ఆర్ అప్ టు 3 lakh ఉంటారో వాళ్ళందరూ ఈ ఐడిఎస్ఎంటి స్కీమ్ కి ఎలిజిబుల్ అయ్యారు. ఐడిఎస్ఎంటి దాంట్లో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ లో ఆ టౌన్ కి సెలెక్ట్ అయ్యారు, వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు డెవలప్ అవడానికి. అది ఆ టౌన్ డెవలప్ అవడానికి ఎలిజిబుల్ అయ్యారు ఆ టౌన్స్. 200 towns are to be covered during the aforesaid plan period within a financial layout of 155 crore. 155 crores తోటి 200 towns అనేవి డెవలప్ చేశారు. Under IDSMT scheme, a 50% central subsidy is provided by conversion of bathrooms, flushes, toilet అవన్నీ కన్వర్ట్ చేయడానికి యూజ్ చేశారు 50% అమౌంట్ అనేది.
the Integrated Rural Development Program, IRDP, and a host of other programs initiated in rural areas such as Rural Landless Employment Guarantee Program, RLEGP, Rural Landless Employment Guarantee Program, Training of Rural Youth for Self-Employment, TRYSEM, Rural Employment Program for Women, REPW, Rural Water Supply Program and other similar programs are supplementary to the IDSMT scheme as they aim to improve the lot of poor in rural areas and contain them there rather than let them migrate to cities. So, these schemes ద్వారా people cities కి migrate అవ్వకుండా ఉంచుతుంది. ఈ స్కీమ్స్ అన్ని డెవలప్ చేసి ఇంప్రూవ్ చేస్తే అక్కడ సిటీస్ లో విలేజెస్ లో మనం ఫెసిలిటీస్ అనేవి ఇంప్రూవ్ చేస్తే మైగ్రేట్ అవ్వాల్సిన అవసరం ఉండదు కదా. సో అలాగే ఈ స్కీమ్స్ అన్ని రూరల్ స్కీమ్స్ అన్ని డెవలప్ అయినాయి. ఐఆర్డిపి అండ్ ఆర్ఎల్ఈజిపి ఈ స్కీమ్స్ అన్ని యూజ్ చేసి అక్కడ రూరల్ ఏరియాని డెవలప్ చేస్తే సో పీపుల్ అనేవారు మైగ్రేట్ అవ్వరు, రూరల్ విలేజెస్ లోనే ఉంటారు. ఈ స్కీమ్స్ నేమ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలండి. షార్ట్ కట్స్, సైడ్ హెడ్డింగ్స్ అన్ని చూసుకోండి. NCR means National Capital Region. Coming to the next topic. Government sponsored programs for slum upgradation. These are the 5 government sponsored programs: slum clearance and relocation schemes, environmental improvement of urban slum scheme, site and service scheme, urban basic service program for the poor, scheme for housing and shelter upgradation. These are the 5 main programs which are undertaken by the government for improvement of slum areas. Coming to the first program, slum clearance and relocation scheme. It was launched in 1956. సో ఈ స్కీమ్ యొక్క మెయిన్ టార్గెట్ ఏంటి అంటే ఆ స్లమ్ ఏరియాస్ అందరినీ, స్లమ్ ఏరియా పీపుల్ మొత్తాన్ని మనము షిఫ్ట్ చేసి ఇంకొక ప్లేస్ కి షిఫ్ట్ చేయడమే మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో. ఆ స్లమ్ ఏరియా పీపుల్ మొత్తం షిఫ్ట్ చేసి అక్కడ ఫెసిలిటీస్ అన్ని ప్రొవైడ్ చేసి ఇక్కడ డెవలప్ చేయాలి, అప్పుడు మళ్ళీ రీషిఫ్ట్ చేయొచ్చు ఇక్కడికి. సో దిస్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఇన్ స్లమ్ క్లియరెన్స్ అండ్ రీలొకేషన్ స్కీమ్స్. ఢిల్లీలో ఇది ఇంప్లిమెంట్ చేయడానికి, ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడానికి 20.66% పాపులేషన్ 20.66% పాపులేషన్ ని రీలొకేట్ చేశారు. 1977 లో ఢిల్లీలో జరిగింది ఇది. ద ప్రోగ్రామ్ కుడ్ నాట్ బెనిఫిట్ ద టార్గెట్ గ్రూప్స్, బట్ అంత సక్సెస్ అవ్వలేదు ఈ ప్రోగ్రామ్ అనేది. ఈ రీలొకేట్ చేసి స్లమ్ ఏరియాస్ ని క్లియర్ చేయడం అనేది సక్సెస్ కాలేదు. The majority of those who were settled in resettlement colonies were replaced by comparatively higher income groups. The failure of this scheme could be attributed to following factors. సో ఎందువల్ల సక్సెస్ కాలేదు అంటే ఈ ప్రోగ్రామ్ అనేది వాళ్ళకి మనం ఇంకొక కాలనీకి షిఫ్ట్ చేసాము, బట్ అక్కడ నుంచి వాళ్ళకి వర్క్
వర్క్ ప్లేస్ కి చాలా దూరం అయిపోతుంది. అండ్ బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువగా, కాస్ట్ అనేవి మనకి డైలీ వేజెస్ కోసం కానివ్వండి, మనకి ఇంకేదైనా ఫుడ్ ఐటమ్స్ కొనుక్కోవడానికి కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో దీనివల్ల ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ కాలేదు. Since for the poor employment is more than important than shelter. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటేనే కదా మనకి అది వాళ్ళకు ఫుడ్ తినగలుగుతారు. వాళ్ళ షెల్టర్ కంటే ఎక్కువగా ఎంప్లాయ్మెంటే చూసుకుంటారు. అది కష్టమైపోయింది వాళ్ళకి అక్కడ. షార్టేజ్ ఆఫ్ సప్లై ఆఫ్ డ్వెల్లింగ్ యూనిట్స్ meant for low and lower middle income groups pushes to this group to get accommodation which are otherwise meant for urban poor. బట్ అక్కడ కూడా హౌసెస్ ప్రొవైడ్ చేయడం అనేది షార్టేజ్ లోనే ప్రొవైడ్ చేశారు. మళ్ళీ ఎక్కువ పీపుల్ ని ఒకే హౌస్ లోకి పెట్టడము అలాగైంది. సో ఇది అంత సక్సెస్ కాలేదు. ఎన్విరాన్మెంటల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ అర్బన్ స్లమ్ స్కీమ్. ఎన్విరాన్మెంటల్ ఇంప్రూవ్మెంట్ అంటే మనం ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఎన్విరాన్మెంట్ ఎప్పుడు అక్కడ ఇంప్రూవ్ అవుతుంది అంటే అక్కడ మెయిన్ గా శానిటైజేషన్ ఫెసిలిటీస్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ ప్రాపర్ గా ఉంటే అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది 1974 లో లాంచ్ చేశారండి. The scheme was a part of minimum needs program MNP launched the same year. ఈ స్కీమ్ అనేది మినిమం నీడ్ ప్రోగ్రామ్ అనే స్కీమ్, అది కూడా 1974 లో లాంచ్ అయింది. దాంట్లో ఒక పార్ట్ ఈ EIUS అనేది ఒక పార్ట్ MNPలో. MNP emphasized the need for slum improvement in larger towns. The scheme is at ameliorating the living conditions of urban slum dwellers and envisages provision of drinking water, drainage, community baths, community latrines, widening and paving of existing lanes, street lighting. ఈ ఫెసిలిటీస్ అన్ని ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ గా అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది నీట్ గా ఉంటుంది. ఢిల్లీలో ప్రెసెంట్ 2 స్కీమ్స్ రన్ అవుతున్నాయండి. ఎన్విరాన్మెంటల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ జుగ్గి జోన్ ప్రీజ్ EIJJ targeted at quarter settlements. EIUS scheme aims at providing the living environment in notified slums through provision of civic facilities including water supply, sewage, storm water drains. ఈ EIUS స్కీమ్ అనేది వాటర్ సప్లై ట్యాప్స్ ప్రొవైడ్ చేయడం అండ్ సీవేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేయడము, స్టామ్ వాటర్ డ్రైన్ ఫెసిలిటీస్, స్టామ్ వాటర్ డ్రైన్స్ ప్రొవైడ్ చేయడము అవి చేసింది. అండ్ ఇన్ EIJJ స్కీమ్ 1987 లో పే అండ్ యూజ్ బాత్రూమ్స్ అనేవి అలాంటి ఫెసిలిటీస్ అనేవి ఇంప్రూవ్ చేసింది. ఈ టౌన్స్ లో, స్మాల్ టౌన్స్ లో కానివ్వండి, మీడియం టౌన్స్ లో కానివ్వండి, అలాంటి ఫెసిలిటీస్ అనేవి ఇంప్రూవ్ చేసింది. సో దానివల్ల బయట ఎక్కడ ఓపెన్ ఏరియాస్ లో యూజ్ చేయకుండా పే అండ్ యూజ్ లో యూజ్ చేసే వాడుకుంటే మనకి హెల్త్ కూడా ఇంపార్టెంట్, హెల్త్ కూడా సేవ్ అవుతుంది. అది మనం హెల్త్ ని కాపాడుకోవచ్చు అట్లా యూజ్ చేస్తే. కమింగ్ టు ది నెక్స్ట్ స్కీమ్, సైట్ అండ్ సర్వీస్ స్కీమ్. ఈ సైట్ అండ్ సర్వీస్ స్కీమ్ పేరులోనే ఉంది, ఆల్రెడీ నేమే ఇండికేట్ చేస్తుంది. సైట్ ని ప్రొవైడ్ చేశారు, 25 స్క్వేర్ మీటర్ సైట్ ని ప్రొవైడ్ చేశారు.
Under this scheme, the slum dwellers were provided small plots, 25 square meters, along with necessary infrastructure. Necessary infrastructure means minimum facilities like మనం ఆల్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో అనుకున్నట్లుగా మనకి జస్ట్ కిచెన్ లో కావాల్సిన ఒక కిచెన్ ప్లాట్ఫామ్ కానివ్వండి, అట్లాంటివన్నీ బేసిక్ మినిమం నీడ్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం, దాంతో సైట్ తో పాటు ఇచ్చారు అది. ద స్మాలెస్ట్ ప్లాట్స్ అండర్ ది స్కీమ్ measure 21 square kilometer in Bombay. The owners of plots were supposed to construct the structures in future depending upon their affordability. The cost of infrastructure was borne by government. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అనేవి గవర్నమెంటే బేర్ చేసింది మొత్తం. The element of subsidy was again reduced under this scheme. సో సబ్సిడీ అమౌంట్ అనేది తగ్గిపోయింది. సో ఈ స్కీమ్ ఇంప్రూవ్ చేయడానికి గవర్నమెంట్ ఏజెన్సీస్, ఇంటర్నల్ ఫైనాన్సింగ్ ఏజెన్సీస్ అనేవి చాలా హెల్ప్ చేశాయి ఈ స్కీమ్ ఇంప్రూవ్ చేయడానికి. మెయిన్ గా సైట్స్ ఇచ్చి వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకున్నా, సో కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోలేరు. చేసుకోలేని వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం గవర్నమెంటే బేర్ చేసింది అండ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసుకున్నారు. అండర్ జుగ్గి జోంప్రీ రీసెటిల్మెంట్ ప్రోగ్రామ్ initiated prior to inception of 75-year plan, about 2.20 lakh Juggi Jompri families were resettled in 46 JJ colonies, where these families were provided plots of 60 square meter to 21 square meter minimum size from time to time with basic infrastructure facilities. And ఇంతకుముందు రీసెటిల్మెంట్ కాలనీస్ లో ఉన్న వాళ్ళందరికీ 21 to 60 square meters plot ఇచ్చారు with basic facilities. In 85 period. Coming to next one, urban basic service program for the poor. Hello student. Hello. Hello madam. Hello madam. Nara. Madam. Are you listening? Listening madam. Okay. Remaining students are left. All are left. ఇద్దరు ఉన్నాం. But he is on also hold, not in call. అవును మేడం. You can't do anything. అంటే అర్థమవుతుందా ఈ స్కీమ్స్ అనేవి అండ్ ఆ సైడ్ హెడ్డింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఐ మీన్ ఆ స్కీమ్ నేమ్స్, ఆ స్కీమ్ షార్ట్ కట్స్, ఇది 2 మార్క్స్ లో ఇయర్స్, 5-year ప్లాన్స్ ఇయర్స్, ఏ పీరియడ్ ఏ 5-year ప్లాన్ అనేది చూసుకోవాలి. అండ్ 2 మార్క్స్ లో మనకి అబ్రివేషన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. అబ్రివేట్ EIJJ అని చెప్పి EIUS అని చెప్పేసి అబ్రివేషన్ అడిగితే మనం అబ్రివేషన్ రాయాలి కదా, అది అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి వీటిల్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ కానివ్వండి. సో మెయిన్ గా ఇదంతా జనరల్ టాపిక్. స్లమ్ ఏరియాస్ డెవలప్ చేయడం జనరల్ టాపిక్ కదా, ఆల్రెడీ అందరికీ తెలిసిందే. బట్ ఈ స్కీమ్స్ అనేవి ఇంట్రొడ్యూస్ చేసి ఆ స్కీమ్స్ నేమ్స్ తెలుసుకోవాలి, ఆ స్కీమ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి దీంట్లో ఫస్ట్, అంతే. So coming to 4th one, urban basic service program for the poor, UBSP. చెప్పండి, అర్బన్ బేసిక్ సర్వీస్ ప్రోగ్రామ్ అని అసలు ఈ టాపిక్ కి సంబంధించి ఏమైనా మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. జస్ట్ మేడం
టాపిక్ అర్బన్ బేసిక్స్. ఈ టాపిక్ లో అసలు ఏం చేస్తారు? అర్బన్ బేసిక్ అంటే అర్బన్ అంటే టౌన్స్ జనరల్ గా. అక్కడ ఇంప్రూవ్ ఎలా చేయొచ్చు చెప్పండి. టౌన్స్ లో ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు చెప్పండి, ఏమన్నా తెలుస్తే. ఏం ఇంప్రూవ్ చేయాలి? ఇప్పటిదాకా ఏమిన్నారండి? అర్బన్ లో స్లమ్స్ కూడా ఉంటాయి కదా, అర్బన్ ఏరియా మొత్తం ప్రాపర్ అదేంటి మొత్తం వెల్ సెటిల్డ్ హౌసెస్ ఉండవు, స్లమ్ ఏరియాస్ కూడా ఉంటాయి కదా. అదే కదా నేను చెప్తున్న టాపిక్. ఇక్కడ స్లమ్ ఏరియాస్ ని ఇంప్రూవ్ చేయడమే, ఎక్కడైనా రూరల్ ఆర్ అర్బన్ మెట్రోపాలిటన్, ఎయిదర్ సిటీస్ ఆర్ విలేజెస్ ఆర్ టౌన్స్, ఎక్కడైనా స్లమ్ ఏరియాస్ ని ఇంప్రూవ్ చేయడమే ఈ టాపిక్. సో అర్బన్ బేసిక్ సర్వీస్ ప్రోగ్రామ్ ఫర్ ద పూర్ లో అర్బన్ లో ఉన్న పూర్ పీపుల్ కి మనం ఎలా సర్వీస్ చేయొచ్చు అనేది ఈ టాపిక్. సో అక్కడ ఎలా చేయొచ్చు అది ఏమైనా చెప్పగలుగుతారో చెప్పండి. మీకు తెలిసిన పాయింట్ డిస్కస్ చేయొచ్చు. వాళ్ళకి నీడ్స్ అన్ని దగ్గరలో ఉంచవచ్చు మేడం. అదే ఐ మీన్ థింగ్స్ అవన్నీ దగ్గరలో ఉంచు. ఓకే. అండ్ ఈ అర్బన్ బేసిక్ సర్వీస్ ప్రోగ్రామ్ అనేది 1990లో లాంచ్ చేశారండి. అండ్ వాజ్ ఎవాల్వ్డ్ బై ఇంటిగ్రేటింగ్ అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యూనిసెఫ్ ఎయిడెడ్ స్మాల్ అండ్ మీడియం టౌన్ డెవలప్మెంట్. జనరల్ గా స్మాల్ మీడియం టౌన్స్ లో ఉన్న పూర్ పీపుల్ కి డెవలప్ చేయాలి. సో మన కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌసెస్ గా డెవలప్ చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇచ్చి ప్రొవైడ్ చేసి డెవలప్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి హెల్త్ పరంగా కూడా మనకి న్యూట్రిషన్ ఫుడ్ ఇచ్చి హెల్ప్ చేయొచ్చు, సర్వీస్ చేయొచ్చు వాళ్ళకి. అండ్ హైజెనిక్ న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తే ఆటోమేటిక్ గా హైజెనిక్ కండిషన్స్ లో ఉంటారు వాళ్ళు. ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి సర్వీస్ చేయొచ్చు. అండ్ చాలా వరకు పీపుల్ వాళ్ళు అర్బన్ పూర్ పీపుల్ స్లమ్ పీపుల్ అనే వాళ్ళు చిల్డ్రన్ ని కూడా మనకి వేజ్ వర్క్ కి పంపించడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. అవన్నీ ఆపాలి అంటే డెవలప్ చేయాలి, ఆ ఏరియాస్ ని డెవలప్ చేస్తే అవన్నీ ఆపుతారు. సో వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కూడా ప్రొవైడ్ చేయాలి. In 7th 5-year plan, the program is being implemented on a ratio of 60:40 sharing basis between central and state government. 7th 5-year plan lo 60% సెంట్రల్ గవర్నమెంట్ షేర్ చేసుకుంటే 40% స్టేట్ గవర్నమెంట్ షేర్ చేసుకుంది. A total outlay of 100 crore has been provided by this scheme for 8th plan period. 100 crore అనేది 8th 5-year plan లో రిలీజ్ చేశారు. This scheme is being implemented in association with state sector scheme of EIUS and centrally sponsored Nehru Rozgar Yojana. నెహ్రూ రోజ్గార్ యోజనలో ఈ ప్రోగ్రామ్ లో కూడా ఈ స్కీమ్ అనేది వన్ ఆఫ్ ద పార్ట్. ఇది యూబిఎస్పి అనే స్కీమ్ అనేది పార్ట్. దీంట్లో మెయిన్ గా న్యూట్రిషియస్ ఫుడ్ ప్రొవైడ్ చేయడము, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడము, హౌసెస్ కన్స్ట్రక్ట్ చేయించడము, ఈ సర్వీస్ చేయొచ్చు. దీంట్లో అర్బన్ పీపుల్ కూడా ఎడ్యుకేషన్ లేకుండా ఉంటే ఇంకా అది అసలు కరెక్ట్ కాదు. అది రూరల్ పీపుల్ కంటే చెప్పలేము. అర్బన్ పీపుల్ మొత్తం చిల్డ్రన్ అందరూ చదువుకోవాలి. Coming to next program, Scheme for Housing and Shelter Upgradation, SHASU. It is also one of the part in Nehru Rozgar Yojana. Nehru Rozgar Yojana launched by Government of India in October 1989 లో లాంచ్ చేశారు. ఈ SHASU అనే ప్రోగ్రామ్ 1989 లో లాంచ్ అయింది. అండ్ నెహ్రూ రోజ్గార్ యోజన అనేది మార్చ్ 1990 లో మళ్ళీ రీలాంచ్ చేశారు దాన్ని. The entire expenditure on NRY, of which SHASU is a part, to be shared 60:40 basis between central and state government. మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసింది 60% అమౌంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ బేర్ చేస్తే 40% అనేది స్టేట్ గవర్నమెంట్ బేర్ చేసింది.
according to 8th 5-year plan period. So a loan up to ceiling of 3,000 at 10% rate of interest is provided under this scheme. Loans kuda provide chesaru 10% rate of interest rate. So again an additional 4,000 rupees to malli loans icharu for economic weaker sections housing వాళ్ళకి, economic weaker sections వాళ్ళకి. This scheme is applicable to urban settlements having population between 1 and 20 lakh. This scheme అనేది ఏ టౌన్ the population which lies between, which are below 20 lakh and above 1 lakh, those towns are eligible for this scheme, for this SHASU scheme. So coming to next topic, national housing policy. These are all the government sponsored programs. National housing policy was launched in May 1992. In this program, it envisages the separate clause for slum and quarter settlements in urban areas and housing for the urban poor. So slum people ki quarter area, quarter settlements is nothing but వాళ్ళు వుడెన్ హౌసెస్ లో కానివ్వండి, మడ్ హౌసెస్ లో కానివ్వండి అలా లీవ్ చేస్తారు. స్లమ్ పీపుల్ ఈజ్ బిలో దాన్ క్వార్టర్ పీపుల్, వాళ్ళు బిలో క్యాడర్, ఇంకా కూడా బిలో క్యాడర్ లో ఉంటారు వాళ్ళు. సో ఆ ఏరియాస్ వాళ్ళని ఇంప్రూవ్ చేయడానికి ఈ పాలసీ 1992 లో లాంచ్ చేశారు. Keeping in view the policies of land growth of urban population, urbanization, income support and poverty alleviation, and together with steps to arrest the growth of slums in urban areas, central and state government could take steps. Central state governments ఏమేమి చేసిందంటే అవాయిడ్ ఫోర్సబుల్ రీలొకేషన్ ఆర్ డిస్హౌసింగ్ ఆఫ్ స్లమ్ dwellers. మెయిన్గా రీలొకేషన్ అనేది, మైగ్రేషన్ అనేది స్టాప్ చేయాలి. అది అవాయిడ్ చేస్తే అక్కడ ఏరియాస్ డెవలప్ చేస్తే ఆటోమేటిక్ గా అవి అవాయిడ్ చేయొచ్చు. మనం ఈ రీలోకేట్ అవ్వకుండా, మైగ్రేట్ అవ్వకుండా చేయొచ్చు. వాళ్ళకి వాటర్ సప్లై ప్రొవైడ్ చేస్తే, అదే బేసిక్ ఫెసిలిటీస్, వాటర్ సప్లై అనేది అవన్నీ ప్రొవైడ్ చేస్తే రీలోకేట్ అవ్వరు. ప్రాపర్ ఇంక్రిమెంటల్ కన్స్ట్రక్షన్ అండ్ అప్గ్రేడేషన్ by poorer households through access to land and services, through technical support, outlets for low-cost technology and materials, opportunities for skill upgradation and access to housing finance and flexible terms. Housing finance అనేవి మనం లోన్స్ అనేవి టర్మ్ కి రిలీజ్ చేస్తూ ఉంటే వాళ్ళ హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకొని, అండ్ ల్యాండ్ కూడా మినిమం రేట్ లో చీప్ వాల్యూ తోటి ఉంటే, ఇవన్నీ ఇంప్రూవ్ చేయగలిగితే అక్కడ స్లమ్ పీపుల్ అనేవారు రీలొకేట్ అవ్వకుండా అవుతుంటుంది. అక్కడ మెటర్నిటీ ఫెసిలిటీస్, చైల్డ్ ఫెసిలిటీస్, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇంప్రూవ్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ ఏరియా అనేది డెవలప్ అవుతుంది. అండ్ చిల్డ్రన్ హాస్పిటల్స్ మినిమం అట్లీస్ట్ 1 హాస్పిటల్ అనేది ప్రొవైడ్ చేయాలి కదా, ఒక ఊరికి ప్రొవైడ్ చేయగలిగితే ఆ ఏరియా అనేది డెవలప్ అవుతుంది. సో నైట్ షెల్టర్స్, ప్రొవైడ్ నైట్ షెల్టర్ అండ్ శానిటరీ ఫెసిలిటీస్ ఫర్ ఫుట్పాత్ dwellers అండ్ హోమ్లెస్. సో ఫుట్పాత్ పీపుల్ ఇంకా కూడా ఉంటారు, వాళ్ళకి నైట్ షెల్టర్స్ ఎక్కడైనా ప్రొవైడ్ చేయడం, మొత్తం వాళ్ళకి ఫెసిలిటీస్, శానిటరీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. వరల్డ్ బ్యాంక్ ఎయిడెడ్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పూర్.